నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తన ఉనికి చూసి భారతదేశం భయపడుతుందని లష్కర్-ఏ-తోయిబా టాప్ లీడర్ పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కాశ్మీర్ మిషన్ గురించి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ప్రగల్భాలు పలికాడు. అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదంపై పోరాడుతున్నామని చెబుతున్న పాకిస్తాన్ ముసుగును కసూరి ఈ సందర్భంగా తొలగించాడు. పాక్ ఆర్మీ నన్ను స్వయంగా ఆహ్వానిస్తుంది. యుద్ధంలో చనిపోయిన సైనికులకు అంత్యక్రియల ప్రార్థనలు నేనే నిర్వహిస్తానని చెప్తూ పాక్ సైన్యం ఉగ్రవాదులు ఎంతటి లోతైన సంబంధం కలిగి ఉన్నారో బయటపెట్టాడు. గతేడాది పహల్గామ్ దాడిలో 26 మంది అమాయక పౌరులను చంపిన ఘటనకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను కసూరి ప్రస్తావించాడు. ఆ ఆపరేషన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాక్ భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని అంగీకరించాడు. అయితే కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం భారత్ చేసిన పొరపాటని, తమ పోరాటం కొనసాగుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ దాడి తర్వాత తన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుందని కసూరి పేర్కొన్నాడు. ఇది ఇలా ఉంటే సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం శనివారం మెరుపు దాడులు నిర్వహించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడులను ధృవీకరిస్తూ ఆపరేషన్ హాకీ స్ట్రైక్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. 2025 డిసెంబర్లో పల్మైరా సమీపంలో జరిగిన ఐసిస్ మెరుపు దాడిలో 2 అమెరికన్ సైనికులతో పాటు ఒక పౌర అనువాదకుడు మరణించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించిన క్రమంలోనే శనివారం మధ్యాహ్నం అమెరికా గగనతల దళాలు సిరియాలోని పలు ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో జరిగిన ప్రాణ నష్టంపై స్పష్టమైన వివరాలు అందాల్సి ఉంది. జై హింద్.